నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. పూలలో ఎన్నో రకాలు ఉన్నా కనకాంబరం పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. మగువలని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి ఈ కనకాంబరాలు. అందుకే చాలా మంది సన్న చిన్నకారు రైతులు తమకున్న తక్కువ విస్తీర్ణం పొలంలో కనకాంబరం పూల సాగు చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నారు. ఆకర్షణీయమైన రంగులలో ఉండే ఈ మొక్కలను దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ఇవి ఏడాది పొడవునా పూస్తూ ఆదాయాన్ని ఇస్తాయి. ఒకసారి నాటితే 3 ఏళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. వాసన లేకున్నా పలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే ఈ పూలను ఎక్కువగా పూజ సమయంలో దండలు, పూల జడ కోసం, స్త్రీల శిరోజ అలంకరణ కోసం ఎక్కువగా వాడుతున్నారు. మామిడి, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కనకాంబరం సాగు చేయవచ్చు. ఆరెంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో ఎక్కువగా ఈ పువ్వులు అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో పాటు పూల సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండటం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా చెప్పవచ్చు. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నులి పురుగుల తాకిడి ఉన్న నేలల్లో సాగు చేయకూడదు. కనకాంబరంలో నారింజ, గులాబీ, ఎరుపు, పసుపు రకాలే కాకుండా 2 రంగులు కలిపిన నీలి, తెలుపు రకాలు కూడా సాగులో ఉన్నాయి. విత్తనం ద్వారా పరివర్తనం చేస్తారు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనాల్లో మొలకెత్తే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పుడే పూల గుత్తుల నుంచి వేరు చేసిన విత్తనాలను 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్లు ఎత్తుగల నారుమడిలో విత్తనాలు వేయాలి. మొక్కలు 4 నుండి 6 ఆకుల దశలో అంటే 50 నుండి 60 రోజుల వయసు గల మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. ఎకరాకు 10 నుండి 15 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. దీంతో పాటు 20 నుండి 30 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ ను చివరి దుక్కిలో వేయాలి. నాటిన 3, 6, 9 నెలలకు ప్రతిసారి ఎకరానికి 35 కిలోల యూరియా, 45 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. కనకాంబరం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అయినప్పటికీ అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజులకు లేదా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి నీరు అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 నుండి 5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కలు పెరిగే తొలి దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తయిన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం మొక్కలు నాటిన 2 నుండి 3 నెలలకు పూత ప్రారంభమై ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు ఎక్కువ దిగుబడి ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి 2 రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి. కనకాంబరం పూలు చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి 1 కిలోకు సుమారు 15,000 పూలు తూగుతాయి. వాణిజ్యపరంగా సాగు చేయాలనుకునే రైతు ఏడాది పొడవునా ఎకరానికి 1,500 నుండి 2,000 కిలోల పూల దిగుబడి పొందవచ్చు. తొలి ఏడాది కంటే తర్వాత 2 ఏళ్లు ఎక్కువ ఆదాయం వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి స్వయంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే కనకాంబరం సాగు కనక వర్షం కురిపిస్తుంది.